మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. వాక్యము మీరు ఒకటై ఉన్నారు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఆ వాక్యాన్ని మేము చదివి ఉండగా ఆ వాక్యంలో ఉన్న జీవాన్ని మేము పొందుకొనగలిగినట్లుగా ప్రభువా, నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నిజంగా ఆ నిజమైన ప్రత్యక్షత కలిగి ప్రభువా, ఈ లోకములో మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము చదివిన లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏమని బోధిస్తుందంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అయితే లోకమును జయించినది మన విశ్వాసమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ లోకంలో మనము విజయాన్ని ఎలా సాధించగలం? ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఒక పనిలో విజయాన్ని సాధించాలని వారు కోరుకుంటారు. అయితే ఆ విజయం అనేది మనకు ఎలా లభిస్తుంది? విజయం అనేది కేవలం ఆశించడం ద్వారా లభించదు. ఒక విజయాన్ని ఒక వ్యక్తి సాధించాలి అంటే ఆ వ్యక్తి ప్రయాసపడాలి, శ్రమపడాలి, ఆ వ్యక్తి వీడని పట్టుదల కలిగి ఉండాలి. అయితే వీటన్నిటికంటే ముందు ఒక నిజమైన విశ్వాస యొక్క జీవితంలో అతడు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు? దేవుని ప్రవక్త విలియం బ్రెనహాం గారు ఒక వర్తమానాన్ని బోధించారు. ఆ వర్తమానం పేరేంటంటే, సమస్తమైన అవిశ్వాసమును మనము దేని ద్వారా జయించగలము? మన విశ్వాసము అనే ఆ వర్తమానాన్ని ఆయన బోధించడం జరిగింది. ఈ లోకంలో నిజంగా మనం దేనిని జయించాలి మొట్టమొదటిగా? అందుకు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మనము పోరాడునది రక్తమాంసములతో కాదు. ఈరోజు మనం మనుషులతో పోరాటం చేస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఈరోజు పోరాటం అనేది మనుషుల మధ్య కాదు, కానీ ఆ మనుషుల వెనక ఉన్న ఆత్మల మధ్య పోరాటం అయి ఉన్నది. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనం పోరాడేది రక్త మాంసములతో కాదు. ఈరోజు నువ్వు చూసే మనిషిని, నీకు వ్యతిరేకంగా మాట్లాడే మనిషిని నీ శత్రువుగా ఎంచొద్దు. ఎందుకంటే నిజమైన శత్రువు ఆ రక్త మాంసములు కలిగిన మనిషి కాదు, కానీ ఆ మనిషిని ప్రేరేపించే దురాత్మ అయి ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ వారు లోకాన్ని జయిస్తారు. అయితే లోకం అంటే ఏంటి? దేవుని ప్రవక్త అన్నారు, లోకం అంటే మన కనబడే ఈ ప్రపంచము, ఈ ప్రభుత్వాలు, ఈ మనుషులు కాదు. లోకం అంటే లోకము యొక్క క్రమం అన్నాడు ఆయన. అంటే ప్రతి కాలములోనూ ప్రతి తరములోనూ లోకము ఒక విధానంలో వెళుతుంది. సొదొమ గొమొర కాలములో సొదొమ గొమొర ఒక పద్ధతిలో నడిచింది. అయితే అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పద్ధతి. అలాగే ప్రతి తరము వారి వారి యొక్క మార్గాల్లో దేవునికి వ్యతిరేకంగా వారు నడుస్తున్నారు, వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే దేవుని మూలంగా జన్మిస్తారో, లేకపోతే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో, వారు ఆ క్రమాన్ని జయిస్తారు, వారు ఆ పద్ధతిని జయిస్తారు. వారు లోకంతో కొనసాగరు, కానీ లోకం యొక్క పద్ధతులతో వారు కొనసాగరు, కానీ వారు దేవుని మూలంగా పుట్టిన వారు కాబట్టి వారు దేవుని యందు విశ్వాస మూలముగా ఆ లోక క్రమానికి వ్యతిరేకంగా దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తారు. అదే నిజమైన విజయమై ఉన్నది. కాబట్టి మనము ఆ విజయాన్ని ఎలా సాధించగలము? ఈరోజు ప్రతి మనిషి ఎదుర్కొనేటువంటి పెద్ద శత్రువు ఏంటంటే అవిశ్వాసము. మనం ఏదైనా ఒక పని, దేవుని కార్యాన్ని మనం చేయాలి అనగానే
మనకు వెంటనే సందేహాలన్నీ గుర్తొస్తాయి. ఇది మన వలన కాదేమో అని అనిపిస్తుంది. కానీ నువ్వు అనుకున్నంత ప్రమాదకరమైన పరిస్థితులు అక్కడ ఏమి ఉండవు. కానీ మన అవిశ్వాసం ఏం చేస్తుందంటే దేవునిలో మనం ముందుకు సాగనీయకుండా అది మనలను అడ్డగిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు? వాక్యం ఏం చెప్తుందంటే ఎందరైతే ఆయనను విశ్వసించారో వారందరికీ ఆయన కుమారులయ్యే అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అనగా ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమార్తెలు, ఎవరు దేవుని కుమారులు అంటే, ఎవరు దేవుని కుమార్తెలు అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని విశ్వసించి దేవుని మాటను విని ఇదే సత్యమని నమ్మి దాని కొరకు జీవించటానికి సిద్ధపడతారో వారే దేవుని కుమారులై ఉన్నారు. వారు మాత్రమే లోక క్రమాన్ని జయించగలరు. మనం చూసినప్పుడు అబ్రహాము దగ్గర నుండి మనం బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడిని మనం చూసినప్పుడు వారు ఆయా కాలాలలో ఉన్న పద్ధతులకు వ్యతిరేకంగా దేవుడు చెప్పిన మాటను విశ్వసించి దేవుని మాట చొప్పున వారు జీవించారు. ఈరోజు కూడా మనము లోకముతో సయోధ్య కలిగి జీవించాలనుకుంటాం. అంటే లోకంతో ఇక్కడ పోట్లాటలు పెట్టుకోమని కాదు, మనుషులందరితో మనం సఖ్యంగా ఉండాలి. కానీ మనుషులతో సఖ్యంగా ఉండటానికని మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. చూడండి, బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి ఇశ్రాయేలులలో అనేకులను బందీలుగా తీసుకుని పోయాడు. వారిలో 100 మంది ఉన్నారు. అయితే బైబిల్ షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు గురించే వ్రాసింది. కేవలం 4 ఆయన తీసుకెళ్ళింది కాదు. ఇంకా 100 మంది యువకులు ఉన్నారు, 100 మంది ప్రజలు ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు బంధకాల్లో పడిపోయారో, వారు ఎప్పుడైతే బానిసలుగా దేశానికి వెళ్ళారో ఆ పద్ధతులకి వాళ్ళు అలవాటు పడిపోయారు. ఆ పద్ధతుల ప్రకారంగా వారు జీవించారు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అయితే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, వారు దేవుని వాక్యాన్ని వారు విశ్వసించిన వారు. అందునిమిత్తమే వారు ఏమి నిర్ణయం తీసుకున్నారంటే మేము రాజుగారు ఇచ్చేటువంటి మాంసాన్ని భుజించి రాజుగారు ఇచ్చేటువంటి ద్రాక్ష రసాన్ని మేము పానం చేసి మా శరీరాలను మేము అపవిత్రపరచుకోనము అని ఒక నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. హల్లెలూయా. ఎందుకని వారి నిర్ణయాన్ని తీసుకున్నారు? వాళ్ళు దేవుని మూలంగా పుట్టిన వారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో లోకము యొక్క పద్ధతుల ప్రకారం మనం జీవించాల్సిన అవసరం లేదు. లోకము యొక్క క్రమం ప్రకారం మనం జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకము యొక్క పద్ధతుల ప్రకారం మనం జీవిస్తే లోకముతో పాటు మనం నశించిపోతాం. కానీ ఎప్పుడైతే మనము లోకాన్ని జయిస్తామో, అంటే లోకమంతా నడిచే పద్ధతిని విడిచి జీవవాక్యాన్ని మనం చేత పట్టుకుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనం దేవుని దృష్టికి మనము ఆయనకు సంతోషాన్ని తెచ్చే కుమారులుగా, ఆయనకు సంతోషాన్ని తెచ్చే కుమార్తెలుగా మనం ఉంటాం. అంత మాత్రమే కాదు, అది మనకు విజయాన్ని ఇస్తుంది. అందుకే యేసుప్రభు అన్నారు, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను. యేసుప్రభు ఎవరిని జయించాడండి? లోకాన్ని జయించాడు. ఆయన లోకాన్ని జయించానన్నాడు. కానీ ఎవరితోనైనా ఎప్పుడైనా పోట్లాడి పెట్టుకున్నాడా? ఎవరితోనైనా దెబ్బలాట పెట్టుకున్నాడా? ఎవరినైనా కొట్టి గెలిచాడా? లేదు. ఆయన లోకాన్ని జయించిన విధానం ఏంటంటే, ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మిగిలిన పిల్లలందరూ కూడా ఆటపాటలతో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ దేవాలయం దగ్గర నిలిచి ఆ యొక్క ప్రధానులతోనూ అక్కడున్న శాస్త్రులతోనూ జ్ఞానులతోనూ వాక్యాన్ని గురించి తర్కించడం ప్రారంభించాడు. అంటే అది లోకానికి వ్యతిరేకం. మిగిలిన పిల్లలందరూ ఆటపాటల్లోనూ సుఖభోగముల యందు లోక సంబంధమైన కార్యాల యందు తీరిక లేని సమయంలో యేసు ప్రభు వారు ఏం చేశారంటే తన సమయాన్ని ఆయన దేవుని వాక్యములో గడిపారు. మరియ గారు వచ్చి అడుగుతుంది, మరియా, యోసేపు, అయ్యా నీకోసం మేము కలవరపడ్డాం, నేను, మీ నాన్న, తండ్రి
నీకోసం కలవరపడుతున్నాం అన్నప్పుడు యేసు ప్రభు అన్నారు, నేను నా తండ్రి పనిలో ఉండాలనే సంగతి నీకు తెలియదా? అలాగే ఆయన జీవితం అంతా కూడా, ఆయన జీవించిన విధానం అంతయు కూడా మనుషులకు, లోకానికి వ్యతిరేకంగా ఉన్నది. ఆ రోజుల్లో మన నాయకులు, మత నాయకులు, వారందరూ కూడా ప్రజలని తమ పనివారిగా చేసుకునేవాళ్ళు, తమ బానిసలుగా చేసుకునేవాళ్ళు. కానీ యేసు ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు పరిచారం చేపించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చాడు. యేసు ప్రభు మాత్రమే తన శిష్యుల పాదాలు గడిగాడు. మిగిలిన వారందరూ కూడా వాళ్ళ పాదాలు గడిగించుకుని ఉంటారు. కానీ యేసు ప్రభు ఏం చేశారు? శిష్యుల పాదాలని కడిగాడు. అది లోకానికి వ్యతిరేకం. కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ ఆయన లోకాన్ని వెంబడించలా. ప్రతి పరిస్థితిలోనూ వాక్యం ఏం చెప్పిందో ఆ వాక్య ప్రకారంగా జీవించాడు. అదే ఆయన విజయం. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను విజయాన్ని ఎక్కడ సాధించాలి? నీ విజయం, నా విజయం ఒక మనుషుల మీద సాధించే విజయం అది నిజమైన విజయం కాదు. ఒక క్లాసులో 10 మంది స్టూడెంట్లు ఉంటే నీ ఒక్కడికి ఎక్కువ మార్కులు వచ్చినాయంటే మంచిదే, అది లోక సంబంధమైన విజయం. కానీ నిజమైన విజయం ఏంటంటే నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏదో గుర్తెరిగి, దేవుని వాక్యం ఏదో గుర్తెరిగి, ఆ వాక్యానికి అనుగుణంగా జీవించినప్పుడే నువ్వు విజయాన్ని సాధించిన వాడు అవుతావు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, నేను లోకాన్ని జయించాను అనగా ఆయన జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా లోకంతో పాటు ఆయన వెళ్ళలేదు. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఏ పనిని ఆయన చేయలేదు. అందుకే ఆయన అన్నాడు, నేను లోకాన్ని జయించాను. అందుకే యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఎందుకు జీవించాడంటే, ఒక మానవుడు ఈ భూమి మీద జీవించినప్పుడు వాక్యానికి ఆ వ్యక్తి లోబడితే ఆ వ్యక్తి ఎలా విజయాన్ని సాధించగలడు అని చూపించటం కొరకే ఆయన మానవుడిగా జీవించవలసి వచ్చింది. లేదంటే కావాలంటే ఆయన జన్మించాడు, ఆయన 33.5 సంవత్సరాల వయసున్న వ్యక్తిలాగా ఆయన శరీరాన్ని దాల్చి ఆయన సిలువలో మరణించవచ్చు. కానీ ఆయన జీవించిన జీవిత విధానాన్ని మనకు చూపించాలి. ఆయన హింసించబడ్డాడు, ఆయన దూషించబడ్డాడు, కానీ ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. ప్రతి పరిస్థితుల్లో వాక్య ప్రకారంగా జీవించాడు. ఈరోజు ప్రభు మనతో ఏమంటున్నారంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడును జయిస్తాడు. ఈరోజు యేసు ప్రభు మాత్రమే కాదు విజయాన్ని సాధించింది. ఈరోజు నిన్ను చూడవద్దు, నువ్వు నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని చూడొద్దు, నీ బలాన్ని చూడొద్దు. ఎందుకంటే మన వైపు చూస్తే విజయం సాధించే లక్షణాలు ఏవి మనలో లేవు. కానీ ఈరోజు మనం విజయాన్ని ఎలా సాధించగలమంటే, లోకాన్ని జయించిన యేసు వైపు మనం మన దృష్టిని పెట్టి ఆయన యందు మన విశ్వాసం ఉంచినట్లయితే ఆయన జయించినట్లుగా లోకాన్ని మనం కూడా జయించగలం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది అంటారు, నేను లేకపోతే లోకం ఎలా గడుస్తుందా అని. నిజంగా లోకం ఆధారపడిన వ్యక్తి లేకపోయినా లోకం గడుస్తూనే ఉంటుంది. అదేం ఆగదు, అది మన భ్రమ. కాబట్టి ఈరోజు మన దృష్టిని మన జీవితంలో వాక్యం మీద పెట్టాలి. ఎందుకంటే మనము దేవుని మూలంగా పుట్టిన వారమని నిరూపించేది ఏంటంటే విశ్వాసం కలిగి ఉండటమే. ఆ విశ్వాసం దేని మీద అంటే దేవుని వాక్యం మీద. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల మధ్య మనం వాక్యంతో నిలబడాలి. ఎప్పుడైతే మనం వాక్యం మీద సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచుతామో, ఆ వాక్యం మీద మనం నమ్మకం ఉంచుతామో, ఆ వాక్యం మనకు విజయాన్ని ఇస్తుంది. చాలా కాలం క్రితం క్రైస్తవుల్లో చాలామంది ఏం చేసేవాళ్ళంటే, ఎవరికన్నా అనారోగ్యంగా ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మరి కొబ్బరి నూనెకి ప్రార్థన చేయించుకుని ఆ నూనె రాసుకోవటం, తాగటం చేసేవాళ్ళు. దాని మీద చాలా విమర్శలు ఉండేవి. సరే, అదంతా పక్కన పెట్టేస్తే ఈ మధ్య డాక్టర్లు ఏం చెప్తున్నారంటే కొబ్బరి నూనె వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆ కొబ్బరి నూనె తాగితే శక్తి వస్తుందంట. అట్లని లీటర్లు తాగమాకండి, కొబ్బరి నీళ్ళు తాగినట్టు
ఆ డాక్టర్లు ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకే ఒకప్పుడు ప్రజలు అది తెలియక చేశారు, కానీ ఇప్పుడు దానివల్ల అనేక ప్రయోజనాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు నువ్వు తాగేది, ఒకవేళ నువ్వు ఆ నూనె రాసుకుంటే అది విశ్వాసం అవదేక. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ఏది చెప్పినా ఆ వాక్యాన్ని మాత్రమే మనం నమ్మాలి. మనుషుల యొక్క పద్ధతులను మనం నమ్మకూడదు, మనుషుల యొక్క ఆచారాలను మనం నమ్మకూడదు. దేవుని వాక్యం ఏం చెప్పిందో అదే సత్యం. దేవుని వాక్యం ఏం చెప్పింది అది ప్రతి పరిస్థితుల్లో దానితో మనం నిలబడాలి. ఒకవేళ ఎవరైనా వాక్యాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆ వాక్యం నిజంగా అక్కడ ఉందో లేదో మనం గమనించాలి. ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవించావనుకోండి, నువ్వు దేవుని వలన ఆశీర్వాదం నువ్వు పొందలేవు. దానియేలు సింహాల బోన్లో వేయబడినప్పుడు దానియేలు మాత్రమే రక్షించబడ్డాడు. ఎందుకు దానియేలు ఒక్కడనే దేవుడు రక్షించాడు? ఎందుకు దానియేలు ఒక్కడనే రక్షించాడంటే దానియేలు ఒక్కడ మాత్రమే తప్పక అనుదినము దేవునిని సేవించాడు. ఆయన అనుదినము దేవుని సేవించాడు కాబట్టి దేవుడు ఆయన్ని ఆ అపాయం నుంచి తప్పించాడు. ఈరోజు వాక్యం మీద మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. వాక్యం లోకమందరి చేత అంగీకరించబడే వరకు నువ్వు ఎదురు చూడకూడదు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం అది. కొన్ని పనులు మనం అందరూ చేసిన తర్వాతే చేస్తాం, అందరూ అంగీకరించిన తర్వాతే మనం అంగీకరిస్తాం. మన భారతదేశంలో ఏదైనా కొంచెం పెద్ద వస్తువుని కొనాలనుకోండి, మనం తప్పకుండా 10 మందిని అడుగుతాం. 10 మందిని అడుగుతాం. ఎందుకనంటే చాలా ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాం, మనం కొనే వస్తువు మంచిదై ఉండాలని 10 మందిని మనం అడుగుతాం. కానీ వాక్యం అనేది అందరూ అంగీకరించిన తర్వాత నువ్వు అంగీకరించితే అది విశ్వాసం అవ్వదు. మనుషులందరూ అంగీకరించారని దాని వెనక నువ్వు వెళితే నువ్వు వెంబడించేది చివరికి మనిషినే, దేవుణ్ణి కాదు. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఎంతవరకు అర్థమైంది ఈ మాట నాకు తెలియదు, కానీ వాక్యాన్ని వాక్యమని నమ్మాలి. వాక్యం ఎదుటికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు విశ్వసించగలగాలి. అలా కాకుండా అందరూ చూసిన తర్వాత అందరూ చేస్తున్నారులే, ఇంక మనల్ని ఎవరు అనరులే అని అందరూ చేసిన తర్వాత చేయటం మొదలుపెట్టామనుకో, అది వాక్యమైన ప్రయోజనం లేదు. నువ్వు మనుషుల్ని కాదు చూడాల్సింది, వాక్యాన్ని చూడాలి. అందుకే ఈరోజు ఆ వాక్యాన్ని మనం వెంబడించగలగాలి. నువ్వు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, నువ్వు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, ఆ మాట నీ హృదయాన్ని తాకినప్పుడు, నువ్వు నీ యొక్క ఆత్మ ద్వారా ఆ మాటను నువ్వు విశ్వసించగలిగితే అప్పుడు నువ్వు లోక క్రమాన్ని నువ్వు జయించగలవు. అప్పుడు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను నువ్వు జయించగలవు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధన నువ్వు జయించగలవు. ఎందుకంటే దేవుని వాక్యము ప్రతి సమస్య మీద ఎల్లప్పుడూ విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని దేని ద్వారా చేశాడంటే తన వాక్యము ద్వారా చేశాడు. ఈ కనబడే ప్రపంచం అంతటిని దేవుడు ఎలా చేశాడండి? మాట ద్వారా చేశాడు. అది ఎలా సాధ్యం అనేది నేను వివరించలేను, కానీ నమ్ముతున్నా నేనేంటంటే ఇదంతా దేవుని మాట ద్వారానే జరిగింది. ఎందుకంటే ఈ ప్రపంచాలన్నీ ఆయన వాక్యము వలన నిర్మాణములై ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ మాటను మనం నమ్మాలి. ఈ ప్రపంచాన్ని తన మాట ద్వారా సృజించిన దేవుడు ఈరోజు తన మాట ద్వారా, తన వాక్యం ద్వారా నీ జీవితంలో ఉన్న నీ జీవిత ప్రపంచాన్ని కూడా ఆయన మార్చటానికి సమర్థుడై ఉన్నాడు. ఎంత పెద్ద ప్రపంచాన్ని మార్చిన దేవుడు నీ జీవితం అనే చిన్న ప్రపంచాన్ని మార్చలేడా? నీ జీవితంలో ఏ కార్యాన్ని ఆయన చేయలేడా? చేయగలడు. కానీ ఆయన చెయ్యాలంటే ముందు ఆయన మాట మీద మనకి విశ్వాసం ఉండాలి. ఆయన మాట ఏది చెప్తే అదే సత్యం. సౌదరుడు బ్రెనామ్ గారి యొక్క జీవిత చరిత్ర సహజాతీతం అనే పుస్తకాన్ని నేను తర్జుమా చేసేటప్పుడు కొంతమంది ఆ రోగుల గురించి చదివేటప్పుడు చాలా భయానకమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఆ రోగులు చాలా భయంకరంగా ఉండేవాళ్ళు. కానీ ప్రవక్త కొన్నిసార్లు వాళ్ళకి ప్రార్థన చేసి ఆయన చాలా నమ్మటానికి సఖ్యంగాని విధంగా మాట్లాడేవాడు. అంటే దేవుడు చెప్పాడు ఆయనతో,
అది ఆయన మాట్లాడతాం కాదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ ప్రత్యక్షత ద్వారా ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయంటే నమ్మటానికి అసలు వీలుగాని రీతిలో ఉంటాయి. ఆయన నేను కూడా కొన్ని అద్భుతాలు, చాలా అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రతి సమస్య వచ్చేసరికల్లా ఆయన ఆ మాట చెప్పగానే నాకు అనిపించేది, అరే ఇంత పెద్ద జబ్బు ఇంత క్షణంలో ఎలాగా తగ్గుద్దనే డౌట్ నాకే వచ్చేది. నేను నమ్మానని చెప్పట్లా. అలా 4-5 అయిన తర్వాత నాకు అనిపించింది, అరే నేను ఇన్ని అద్భుతాలు చూస్తానే ఉన్నాను, ఇవన్నీ ఎందుకు నమ్మలేకపోతున్నాను? ఎందుకంటే సమస్య మీద మనం ఎక్కువ దృష్టి పెట్టినప్పుడు దేవుని వాక్యాన్ని మనం సంపూర్తిగా నమ్మలేం. కొన్నిసార్లు ప్రవక్త ఏమనేవాడంటే ఆయన ద్వారా దేవుడు ఏం మాట్లాడేవాడంటే, ఒక ఆమెకి ఆ టీబీ వ్యాధి ఉండేది, క్షయవ్యాధి. ఆ క్షయవ్యాధి ద్వారా ఆమె ఊపిరితిత్తులన్నీ కూడా కంప్లీట్గా చెడిపోయినాయి. ఆమె ఒళ్ళంతా కూడా నీరు పట్టేసింది. ఇంకా ఆమె బ్రతకదని చెప్పినప్పుడు ప్రవక్త ఆమె ప్రార్థన చేయడానికి వెళ్ళి అనేవాడు, రేపు సాయంత్రానికల్లా నువ్వు పలానా యాపిల్ పై, అంటే ఆ దేశంలో యాపిల్తో అట్లా పై అనేది ఒక వంట చేస్తూ ఉంటారు, అది వండి నువ్వు తీసుకొస్తావంటే అది నమ్మటానికి ఏమాత్రం కూడా వీలుగా ఉండేది కాదు. కొన్నిసార్లు ఒక్కరోజే చెప్పేవాడు, కొన్నిసార్లు 2 రోజులని చెప్పేవాడు. కానీ ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆయన చెప్పినట్టుగానే, చెప్పిన విధానంగానే అది జరిగేది. హల్లెలూయా. ఎందుకని? దేవుని మాట ఇచ్చాడంటే, దేవుడు చెప్పాడంటే అది తప్పక నెరవేరుతుంది. దానికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే ఆయన అగ్నిగుండంలో పడిన వాడిని కూడా బ్రతికించాలంటే ఆయన బ్రతికించడానికి సమర్థుడై ఉన్నాడు. అందుకే ఎండిపోయిన ఎముకలన్నీ చల్లాచెదురుగా గుట్టలుగా పడి ఉన్నప్పుడు యెహెజ్కేలుని దేవుడు అడుగుతున్నాడు, యెహెజ్కేలు ఈ ఎముకలు బ్రతుకుతాయా అని అడుగుతున్నాడు. నన్ను అడిగితే బతకమని చెప్పేస్తాను, అసలు అదేం ప్రశ్న అంటా నేనైతే. కానీ యెహెజ్కేలు అన్నాడు, ప్రభువా అది నీకే తెలుసు. అంటే యెహెజ్కేలు యొక్క విశ్వాసం ఏంటంటే ఆయన ఏం చెయ్యాలనుకుంటే అది చేయగలడు. ఆ చెదిరిపోయిన ఎముకలన్నిటిని సమకూర్చి వాటిని బ్రతికించాలని దేవుడు అనుకుంటే బ్రతికించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అప్పుడు దేవుడు చెప్పిన మాటలన్నిటినీ యెహెజ్కేలు పలికినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మనుషులుగా మారి లెక్కింప సఖ్యం కానీ సైన్యాలుగా వారు మారారు. ఈరోజు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏ కార్యాన్ని చేయటానికైనా ఆయన సమర్థుడు. మీరు చేయాల్సింది ఏంటంటే మనం లోకాన్ని నమ్మినందుకు ఆయన దగ్గర క్షమాపణ కోరాలి. మన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకోవాలి. దాన్ని విడిచి ఆయన వాక్యాన్ని వెంబడించడం నేర్చుకోవాలి. ఆయన మాటను నమ్మటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన మాటను ఉన్నది ఉన్నట్టుగా నమ్మటం నేర్చుకుంటామో అప్పుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగటం ప్రారంభిస్తాయి. ఆ సమరయ పట్టణస్థులందరూ కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని వారు రక్షించబడ్డారంట. ఆయన మాటలు విని రక్షించబడ్డారు. వాళ్ళు యాత్రలు చేయలేదు, వాళ్ళు ఏవేవో కార్యాలు చేయలేదు. ఆయన మాట వారిని ఏం చేసిందంటే రక్షించింది. ఆయన మాట వారిని ఏం చేసిందండి? రక్షించింది. ఈరోజు దేవుని మాటను మనం నమ్మగలగాలి, సంపూర్తిగా నమ్మగలగాలి. నిజంగా వాక్యాన్ని చదివినప్పుడు మరి ఏ మనిషితోనూ, ఏ వ్యవస్థతోనూ సంబంధం లేకుండా ఆ మాట మీద ఆధారపడి నువ్వు పని చేయగలిగిన రోజున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మోషేకి కర్రనిచ్చాడు. ఆ కర్ర తీసుకుని వెళ్ళమన్నాడు. చూసేవాళ్ళందరికీ ఎంత విచిత్రంగా ఉంటుందండి ఆ సంగతి. ఒక 80 సంవత్సరాల వృద్ధుడు ఒక చేతి కర్ర తీసుకుని, గొర్రెలు కాసే ఒక కర్ర తీసుకుని ఐగుప్తు దేశాన్ని ఓడించడానికి బయలుదేరాడు అనుకోండి. చూసేవాళ్ళందరికీ ఎలా ఉంటుంది? మోషేకి పిచ్చెక్కింది అనుకుంటారు. అనుకోరా? ఒకప్పుడు మోషే అనేవాడు చాలా గొప్పవాడు, ఐగుప్తు యుద్ధ విద్యలన్నిటిలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడు, ప్రావీణ్యత కలిగిన వాడు, గొప్ప యుద్ధాలు చేశాడు, అనేక దేశాలను జయించాడు, పిరమిడ్లు కట్టాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఏమైందో? గొర్రెలు గాయటానికి వెళ్ళాడు, వాడికి ఏదో పిచ్చెక్కింది, ఇప్పుడు కర్ర పట్టుకు తిరుగుతున్నాడని అందరూ మోషేని చూసి నవ్వుకునే ఉంటారు. ఇప్పుడంటే గ్రంథస్థం చేయబడింది ఆయన విజయాలు కాబట్టి అందరూ మోషేని మెచ్చుకుంటున్నారు ఈ తరం. కానీ ఆ తరంలో మోషేని అందరూ ఎగతాళి చేసే ఉంటారు. అయితే మోషే దేవుని మాట మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క అద్భుతాన్ని ఆయన చూశాడు.
ఆ మండుచున్న పొదలో దేవుని చూశాడు. ఆ పొద కాలిపోతుంది కానీ, మండుతుంది కానీ ఆ పొద కాలిపోలేదు. దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ కర్రని దేవుడు పాముగా మార్చాడు. ఆ పాము తోక పట్టుకున్నప్పుడు అది మళ్ళీ కర్రగా మారింది. ఆయన చేతిని రొమ్ముని పెట్టుకున్నప్పుడు ఆయన చెయ్యి కుష్టి వ్యాధి కలిగిన దానిలాగా మారింది. మరలా రొమ్ముని పెట్టి తీసినప్పుడు అది మామూలుగా మారిపోయింది. నీళ్లను తీసినప్పుడు అది రక్తంగా మారింది. కాబట్టి దేవుని మాట ఆయన నమ్మాడు. ఇప్పుడు విశ్వాసంతో ఒక గొప్ప శక్తి కలిగిన సైన్యం కలిగినటువంటి ఐగుప్తు మీద చేతి కర్రతో బయలుదేరాడు. ఆయనలో ఏ సందేహం రాలేదు. అరే, ఒకప్పుడు నేను బలంతో ఉన్నాను, ఒకప్పుడు శక్తితో ఉన్నాను, ఒకప్పుడు సామర్థ్యత కలిగి ఉన్నాను, ఒకప్పుడు యుద్ధ విద్యలు నైపుణ్యత కలిగి ఉన్నప్పుడే నేను సాధించలేని పనిని ఈ చేతి కర్రతో నేను సాధించగలనా అనే సందేహము ఆయనకి రాలేదు. ఈరోజు దేవుని యొక్క కార్యాన్ని నువ్వు వినేటప్పుడు, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఏ సందేహానికి చోటేవో మాకు, ఎందుకంటే సందేహాన్ని విత్తేవాడు అపవాది అయి ఉన్నాడు. సందేహాన్ని ఇత్తేవాడు ఎవరండి? అపవాది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ పోరాటం గుండా నువ్వు వెళుతున్నావు, ఆ పోరాటంలో దేవుడు నీకు సహాయపడే దేవుడై ఉన్నాడు. ఇక్కడున్న మనుషులందరికీ ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. ఒకరి సమస్య మరొకరికి తేలిగ్గా కనపడుతుంది. కానీ ప్రతి వ్యక్తి యొక్క సమస్య అతనికి పెద్ద సమస్య అది. అయితే ఆ సమస్యను తీర్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నౌ ఆల్ రెడెమ్టివ్ బ్లెస్సింగ్స్ టు అస్, ద హ్యూమన్ రేస్ వాజ్ పెయిడ్ ఫర్ అస్ ఎట్ కల్వరీ వెన్ జీసస్ డైడ్ ఫర్ అస్. ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు కల్వరిలో మరణించినప్పుడు మానవాళి అందరి నిమిత్తం, మన నిమిత్తం, నా నిమిత్తం ఆయన ప్రతి విమోచన ఆశీర్వాదం యొక్క వెలను చెల్లించి వేశాడు. నీకు ఈరోజు నువ్వు ఏ అవసరత కలిగి ఉన్నావో ఆ అవసరత యొక్క వెలని ఆయన 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో మరణించిన రోజునే దానిని తీర్చివేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం. ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, కానీ నీకు స్వస్థత యొక్క వెలని ఆయన 2000 సంవత్సరాల క్రితమే చెల్లించి వేశాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? వి బిలీవ్ దట్ ద వర్క్ and the complete plan of God, every redemptive blessing was completed at Calvary, that all of God's promises was made possible to every human being that would accept it when Jesus died to clear the human before God at Calvary. మానవునికి దేవునికి మధ్య ఉన్న ఆ అడ్డును తొలగించడానికి యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించిన రోజున ఆయన ప్రతి మానవుడి యొక్క ఆశీర్వాదాన్ని ఆయన కొన్నాడు. అయితే ఇప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, ఈ వాక్యం ప్రకటించబడినప్పుడు దాన్ని విశ్వసించాలి. అందునిమిత్తమే దేవుని ప్రవక్త ఆయన ఆ ప్రార్థన వరుసలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎదుట కొంతమంది ప్రార్థనలో వచ్చేవాళ్ళు, వాళ్ళ గురించి ఆయన ఆత్మ వివేచన ద్వారా చెప్తా ఉన్నప్పుడు ఆయన వారికి ప్రార్థన చేసిన తర్వాత వారికి స్వస్థతలు కలిగాయి. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మిన వారిలో అనేకులు, ఆ కూర్చున్న వాళ్ళలో అనేకులకు స్వస్థత కలిగేది. హల్లెలూయా! ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఒక మానవుడు ఎదుటికి రావాల్సిన అవసరం లేదు. పలకబడుతున్న వాక్యాన్ని గన నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ వాక్యాన్ని నమ్మాలి. దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేయగలడు అని నువ్వు విశ్వసించాలి. నిన్ను నువ్వు తక్కువగా చేసుకోవాల్సిన అవసరత లేదు. ఫిన్లాండ్లో ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. అయితే ఆ కార్యం జరగక మునిపే బ్రనహం గారికి 2 సంవత్సరాలకు ముందే అమెరికా దేశంలో ఉన్నప్పుడే ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ వివేచన ద్వారా ఆయన చెప్పటం జరిగింది. నేను ఇలా ఒక కుర్రోడిని చూస్తున్నాను, ఆ కుర్రోడు ఎలాంటి డ్రెస్తో ఉన్నాడు, ఆ కుర్రోడికి యాక్సిడెంట్ అయింది, ఇట్లా గుట్ట దగ్గర పడిపోయాడు, ఇన్ని గంటలైంది చనిపోయి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేశాను, అతనికి బ్రతికాడు అని ఆయన ప్రవచనంతో చెప్పినప్పుడు అక్కడున్న ఆయనతో పాటు ఉన్న కొంతమంది పాస్టర్లతో చెప్పాడు, ఈ ప్రవచనాన్ని మీ పుస్తకంలో, మీ బైబిల్ గ్రంథంలో వ్రాయండి అన్నాడు. అది జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఆయన ఫిన్లాండ్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఒక ప్రాంతంలో సువార్త ప్రకటించి మరొక ప్రాంతానికి ఆయన ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక చోటకు వచ్చేసరికి అక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. అడిగాడు ప్రవక్త దిగి,
ఏమని అడిగా, దిగి ఏంది ట్రాఫిక్ ఎందుకు ఆగిందని కనుగొన్నప్పుడు ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయిందండి, మరి ఒక పిల్లోడు చచ్చిపోయాడు, అందుకని మరి దాన్ని క్లియర్ చేయటానికి ఆగిందని చెప్పారు. అప్పుడు ప్రవక్త దిగి ఆ పిల్లోడిని చూస్తాడు. చూసినప్పుడు ఆ పిల్లోడు చనిపోయి ఉంటాడు. చాలా బాధపడి వెనక్కి తిరుగుతాడు. ఆ వెనక్కి తిరగగానే దేవుని ఆత్మ ఆయనతో చెప్తుంది, 2 సంవత్సరాల క్రితం నీకు దర్శనంలో చెప్పిన పిల్లవాడు ఇతడే. వెంటనే ఆయనకు అప్పుడు ఆ దర్శనం జ్ఞాపకం వచ్చింది. ఆ దర్శనం జ్ఞాపకం వచ్చినప్పుడు వెంటనే తన పక్కన ఉన్న పాస్టర్ గారులని, ఆయనతో పాటు 2-3 పాస్టర్ గారులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, వాళ్ళని మీరు ఆ బైబిల్ తీసి అప్పుడు రాసిన ప్రవచనాన్ని చూడండి అంటాడు. ఆ ప్రవచనాన్ని చూసినప్పుడు ఆ ప్రవచనంలో వివరించిన రీతిగానే ఆ పిల్లవాడు ఉన్నాడు. అప్పుడు బ్రహ్మం గారు అంటాడు, ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన ముందే చెప్తాడు, నేను సేవించే దేవుడు ఈ పిల్లవాడిని బ్రతికిస్తాడు, ఒకవేళ బ్రతికించకపోతే నన్ను అబద్ధ ప్రవక్త అని మీరు నన్ను దేశం నుంచి వెళ్ళగొట్టచ్చు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేయగానే చనిపోయి కొన్ని గంటలు గడిచిన పిల్లవాడు వెంటనే బ్రతుకుతాడు. హల్లెలూయా! అది గొప్ప అద్భుతం. ఇప్పుడు అది పేపర్లో వేయబడింది. అది ఎందుట్లో వేయబడిందండి? పేపర్లో వేయబడింది. పేపర్లో వేయబడితే ఇంతవరకు దేవుడు ఆల్రెడీ ముందే సహజాతీతంగా చెప్పాడు. ఆ పిల్లవాడు చనిపోక ముందే 2 సంవత్సరాల ముందు దేవుడు ప్రవక్తకి చెప్పాడు. ప్రవక్త అక్కడికి వచ్చాడు, ఆ పిల్లవాడిని చూశాడు. దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడింది, ఈ పిల్లవాడిని నువ్వు బ్రతుకుతాడని నువ్వు ప్రవచించింది, ఈ పిల్లవాడి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు. ఇవన్నీ సహజాతీతంగా దేవుడే ఉండి చేపించాడు అక్కడ. అయితే ఈ కార్యాన్ని పేపర్లో వేసినప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఆ కారులో 2 పిల్లలు ఉన్నారంట. ఆ కారులో ఎంతమంది పిల్లలు ఉన్నారండి? 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో ఒకడు చచ్చిపోయాడు, ఇంకొకటికి దెబ్బలు ఎక్కువగా తగిలి ప్రాణంతో ఉన్నాడు. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ప్రవక్తకు దర్శనంలో కనపడింది చచ్చిన పిల్లోడు ఒక్కడే. ఆ చచ్చిన పిల్లోడు బ్రతికాడు. 2 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పింది కూడా చచ్చిపోయినోడు గురించి, బ్రతికినోడు గురించి దేవుడేమీ చెప్పల. కానీ ఇప్పుడు ఆ పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు. 2-3 రోజుల తర్వాత డాక్టర్లు అన్నారంట, ఈ పిల్లవాడు బ్రతకడు. ఇప్పుడు ఆమె ఈ సాక్ష్యాన్ని చదివింది. ఈ సాక్ష్యాలన్నీ ఉంది. ఈ ప్రవక్త అమెరికా ప్రీచర్ 2 సంవత్సరాలకు ముందే దేవుడు ఆయనకి దర్శనంలో చూపించాడు. ఆ దర్శనం ప్రకారం ఈ పిల్లవాడు ఎలా పడి ఉన్నాడు, ఆ పిల్లవాడికి ప్రార్థన చేస్తే ఆ పిల్లవాడు బ్రతికాడు అనే సాక్ష్యాన్ని ఆమె చదివి ఆమె వెంటనే ప్రవక్తని కాంటాక్ట్ చేయటం చేసింది. ఆమె అంటుంది, అయ్యా, ఆ యాక్సిడెంట్లో ఆ పిల్లవాడితో పాటు నా కొడుకు కూడా యాక్సిడెంట్ అయింది. అయితే ఆ పిల్లవాడు అక్కడ చచ్చిపోయాడు, నా కొడుకు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని హాస్పిటల్కి తీసుకువెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఆ పిల్లవాడి కొరకు ప్రాణాపాయంలో ఉన్నాడు, ఆ పిల్లవాడి కొరకు ప్రార్థన చేయి. అప్పుడు ప్రవక్త అంటాడు, సహోదరి, దేవుడు చెప్పకుండా నేనేమీ చేయలేను. దేవుడు నాకు చూపించింది ఆ పిల్లోడిని. ఆ పిల్లవాడు చచ్చిపోయినట్టుగా దేవుడు చూపించాడు, బ్రతుకుతాడని దేవుడు చూపించాడు. అలాగే చచ్చిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తే ఆ పిల్లవాడు బ్రతికాడు. నీ కుమారుడు గురించి దేవుడు నాకేమీ చెప్పలేదు, కాబట్టి నేనేమీ చేయలేను. ఇప్పుడు నువ్వు నేనైతే ఏం చేస్తాం? మనకి నమ్మకం ఉంటుందా? కానీ ఆ సహోదరి అంటది, చనిపోయిన పిల్లవాడిని దేవుడు బ్రతికించగలిగితే ప్రాణాపాయంలో ఉన్న నా పిల్లవాడిని కూడా బ్రతికించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త గ్యారంటీ ఏమి ఇవ్వట్లేదు. ఆ పిల్లవాడు గురించి అయితే చెప్పాడు, నేను ప్రార్థన చేస్తాను, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు, బ్రతకపోతే నన్ను అబద్ధ ప్రవక్త అనండి ఆయన సవాల్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ తల్లి దగ్గరికి వచ్చేసరికి ఆ తల్లికి ఆ పిల్లవాడు బ్రతుకుతాడని పాస్టర్ గారు చెప్పట్లేదు, లేకపోతే దేవుడు ఏ దర్శనాన్ని ఆమెకి ఇవ్వలేదు. కానీ జరిగిన సంఘటనను బట్టి, ఆ జరిగిన కార్యాన్ని బట్టి ఆమె యొక్క హృదయం విశ్వసించింది. ఈరోజు నువ్వు నేను కూడా అలా వాక్యాన్ని విశ్వసించగలగాలి. హల్లెలూయా! ప్రతిసారి ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం మనకి లేదు. ఇప్పుడు ఆ తల్లి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె పట్టుదలగా ప్రవక్తను విడవకుండా అడుగుతుంది, నువ్వు తప్పకుండా నా కుమారుడికి ప్రార్థన చేయాలన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క బిడ్డ బ్రతుకుతాడు. హల్లెలూయా! కారణం ఏంటి? ఆ తల్లి యొక్క విశ్వాసం. మరొక బిడ్డ బ్రతకటానికి ఆల్రెడీ దేవుడు నేరుగా కనబడుతున్నాడు. కానీ ఆ
ప్రాణాపాయంతో ఉన్న బిడ్డ బ్రతకటం కారణం ఏంటంటే ఈ జరిగిన అద్భుతములో నుండి నా బిడ్డను కూడా దేవుడు బ్రతికించటానికి సమర్థుడని ఆ తల్లి యొక్క విశ్వాసం ఏం చేసిందంటే ఆ బిడ్డను బ్రతికించింది. ఈరోజు కల్వరి సిలువలో యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా నువ్వు నేను ప్రతి ఒక్కరం కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకి మనం అర్హులమై ఉన్నాం. ప్రవక్త అంటాడు, ఆయన కల్వరి సిలువలో మరణించినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆయన రక్షించాడు. ఎవ్రీ సిక్ పర్సన్ ఇన్ ద వరల్డ్ వాజ్ హీల్డ్ వెన్ జీసస్ డైడ్ ఎట్ కల్వరి, బట్ నౌ ఇట్స్ ఎ ఫినిష్డ్ వర్క్. యేసుక్రీస్తు కల్వరి సిలువలో మరణించినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రోగి స్వస్థత పొందాడు. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మితే ఆ కార్యం మీ జీవితంలో జరుగుతుంది. నమ్మనవాడి సంగతి వదిలేయండి, అది మనకు అనవసరం. కానీ నమ్మినట్లయితే ప్రతి రోగిని ఆయన స్వస్థపరిచేవాడు అయి ఉన్నాడు. నౌ ద థింగ్ టు డూ ఈజ్, కెన్ వి గెట్ ద పీపుల్ టు సీ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్? అయితే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ప్రజలు దాన్ని గ్రహించగలిగేటట్టు మనం చేయగలుగుతున్నామా? ప్రజలు దాన్ని స్వీకరించగలిగేటట్టు మనం చేయగలుగుతున్నామా? ఆయన స్వస్థపరిచాడు, ప్రతి రోగిని ఆయన స్వస్థపరిచాడు. అయితే దాన్ని నువ్వు గ్రహించాలి. ఈరోజు ఆ బిడ్డ, చనిపోయిన బిడ్డ బ్రతకటం చూసి ఆ తల్లి గ్రహించింది ఏంటంటే దేవుడు నా బిడ్డను కూడా బ్రతికించటానికి సమర్థుడై ఉన్నాడు. ఆయనేమో ఒక మనిషి కాదు, ఒక ప్రభుత్వం కాదు. దేవుడు అనంతమైన శక్తి కలిగి ఉన్నాడు. ఆయన చెప్పిందైనా చేయగలడు, చెప్పకపోయినా చేయటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఒకవేళ ఒక పాస్టర్ గారు, అయ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా మా సంఘంలో 10 మంది టైఫాయిడ్తో బాధపడుతున్నారు ప్రభువా, ఆ 10 మందిని నువ్వు ఎట్టయినా నువ్వు స్వస్థపరచాలి ప్రభువా అని ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఒకవేళ దేవుడు ఆయన కనబడి ఆయన 10 మందిని తీసుకొచ్చి ప్రార్థన చేయి, వాళ్ళు స్వస్థత పడతారు అన్నారు అనుకోండి. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేయడానికి 10 మందిని నిలబెట్టినప్పుడు ఇంకెవడో ఒకడు వచ్చి నిలబడ్డాడు అనుకో వరుసలో, 11 మంది వచ్చారు నా వల్ల కాదని దేవుడు అనడు. వాడు విశ్వాసంతో వస్తే వరుసలో వచ్చిన బాగు చేస్తాడు. వాడు విశ్వాసంతో వరుసలో రాకుండా అక్కడే కూర్చొని విశ్వాసంతో ఆ వరాన్ని కానీ అందుకోగలిగితే అక్కడ కూడా వాడిని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మానవుడు కాదు. మనం అంటే 10 మందికి సిద్ధపరిచింది 10 మందికే పెట్టగలం. 12 మంది వస్తే మన వల్ల కాదు. కానీ 5 రొట్టెలు 2 చేపలు ఆయన విరిచి పంచి పెట్టినప్పుడు 5,000 మంది పురుషులు తిన్నారు. స్త్రీల పిల్లల యొక్క లెక్కవే లేదు, ఇంకా 12 గంపలు మిగిలాయి. హల్లెలూయా. ఆయన అందరినైనా స్వస్థపరచడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. అది నువ్వు నమ్మాలి. ఈరోజు ప్రజలు దాన్ని గ్రహించాలి. ఈరోజు ప్రజలు మ్యాజిక్లు వెనకాల, ప్రజలు రకరకాల సాంప్రదాయాలు వెనకబడుతున్నారు. కాబట్టి ఆయన ప్రవక్త అంటున్నాడు, దేర్ఫోర్ డివైన్ హీలింగ్ డజంట్ లే అపాన్ సమ్ మ్యాజిక్ సంథింగ్ దట్ సమ్ వన్ హ్యాస్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఆర్ సమ్ హోలీ ఆయిల్ ఆర్ వాటర్ దే స్ప్రింకిల్ ఆన్ ద పీపుల్. కాబట్టి దైవిక స్వస్థత అనేది ఏదో పరిశుద్ధుడి చేతుల్లో లేదు, ఏదో ఒక నూనెలో లేదు, అభిషేకపు నూనెలోనో అభిషేకపు నీళ్ళల్లోనో లేదు. ఒక అయ్యగారు చెప్తున్నాడు, శుద్ధ జలాలు జల్లుతున్నాం, మీ కుటుంబాలన్నీ శుద్ధులు అయిపోతారు రండి అంటున్నాడు. శుద్ధ జలాలు అనేది వాక్యం. హల్లెలూయా. మచ్చ కానీ ముడత కానీ డాగు కానీ కళంకం కానీ లేకుండా వారిని శుభ్రపరిచేది వాక్యం అనే ఉదక స్నానం. ఏ స్నానం అండి? వాక్యం అనే ఉదక స్నానం. అంతేగాని బోర్ నీళ్ళల్లోనూ ఇంకో నీళ్ళల్లో కొడితే అయ్యేది కాదు. అది శుద్ధ జలాలు కావు. ఈ కాలంలో శుద్ధ జలం ఏంటంటే ఈ కాలానికి పంపబడిన అభిషిక్తమైన దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ దైవిక స్వస్థత అనేది ఎక్కడో లేదు, ఆ దైవిక స్వస్థత దేవునిలో ఉంది. అది నీలోనికి తీసుకొచ్చేది ఆ వాక్యం యొక్క విశ్వాసం. కాబట్టి లోకం నమ్మే పద్ధతుల గురించి ఆలోచించమాకండి. ప్రవక్త ఏం చెప్పాడు అది నమ్మండి. ఐ డో నాట్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్, ఐ బిలీవ్ దట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ నీడ్ ఆఫ్. ప్రవక్త అంటున్నాడు, అలాంటి కార్యాలు నేను నమ్మట్లేదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం మన ప్రతి అవసరతను తీర్చుటకు చాలును అని నేను నమ్ముతున్నాను. గ్రహించారా? అండ్ ఐ బిలీవ్ ఇట్స్ సంథింగ్ దట్స్ ఆల్రెడీ బీన్ పెయిడ్ ఫర్.
అంటే మీరు ఈరోజు ఏ సమస్య అయితే మీరు కలిగి ఉన్నారో, ఏ రోగాన్ని అయితే మీరు కలిగి ఉన్నారో, దాని వెల దేవుడు ఎప్పుడో చెల్లించేశాడు. నువ్వు ధైర్యంగా దాన్ని తీసుకోవచ్చు. నువ్వు వాయిదాల మీద తీసుకోవట్లా. ఆల్రెడీ వస్తువు నీకు అప్పజెప్పక ముందే డబ్బు ఇచ్చేయబడింది కంప్లీట్గా. నువ్వు వెళ్ళి ధైర్యంగా ఆ వస్తువును నువ్వు స్వాధీనపరచుకోవచ్చు. ఈరోజు నువ్వు స్వస్థతను పొందుకోవచ్చు, రక్షణ పొందుకోవచ్చు, కుటుంబంలో సమాధానాన్ని నువ్వు పొందుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దాని వెల 2000 సంవత్సరాల క్రితమే చెల్లించబడింది. ఇప్పుడు చూడండి, నౌ ద ఇనీషియల్ అండ్ ఒరిజినల్ వే టు రిసీవ్ ఎనీ రిడెంప్టివ్ బ్లెస్సింగ్. చూడండి, ఏ విమోచన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి దేవుడిచ్చిన అసలైన మార్గము, పద్ధతి ఏంటో తెలుసా? బై హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాజ్ ఫెయిత్ కమెత్ బై హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లైక్ ద మినిస్టర్స్ ప్రీచ్. నిజంగా ఈరోజు స్వస్థతలు ఎప్పుడు జరగాలంటే, ఈరోజు వర్తమానపు సంఘాలు నమ్మేది అదే. అందుకే ఎక్కువగా మన వాళ్ళు ప్రార్థన వరుసలను లేకపోతే నూనె రాసి ప్రార్థన చేయటాలను పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే సంపూర్ణమైన విశ్వాసం కలిగిన స్థితిలో ఏం జరుగుతుందంటే, ఆ వాక్యము ప్రకటిస్తూ ఉండగానే నువ్వు విశ్వసించటం వలన ఆ స్వస్థతలు, ఆ అద్భుతాలు, ఆ సమాధానాన్ని, ఆ విడుదల నువ్వు పొందుకుంటావు. అదే అసలైన మార్గం. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని గుర్చిన మాట వలన కలుగును. ఇఫ్ దట్ వర్ యూ అండ్ ఐ, దట్ వుడ్ బి సఫిషియంట్. ఇఫ్ ద పీపుల్ డిడెంట్ వాంట్ టు బిలీవ్ us, why? We would just let them go on. But God is so good and so full of mercy, till after all that He sent His word, then He sent His gift into the church. కాబట్టి ఈరోజు నువ్వు దాన్ని విశ్వసిస్తే ఆ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రజలు ఎవరైనా విశ్వసించలేదా? దాన్ని విడిచిపెట్టండి, ఎవరిని ఏమనొద్దు. కానీ అదే సమయంలో దేవుడు ఏం చేశాడంటే, వాక్యాన్ని ఇస్తేనే వాళ్ళు గ్రహించట్లేదని తెలిసి ఆయన కృపతో, దయతో ఆయన వరములను ఇచ్చాడు. హల్లెలూయా. అయితే వరాల మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు ప్రజలు. మంచిదే, వరాలు కావాలి. కానీ కంప్లీట్ విమోచన అనేది వాక్యం మీద నీకున్న విశ్వాసం బట్టి. ఒకవేళ వరాన్ని వెంబడించడంతో, వరాన్ని మాత్రమే నువ్వు వెంబడించి వాక్యాన్ని నువ్వు విడిచిపెడితే, అప్పుడు మరలా అపజయమే నీ జీవితంలో కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, వాక్యం చెప్పిన దాన్ని మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, లోకం యొక్క తీరు ఎలా ఉన్నా దాన్ని పక్కన పెట్టి వాక్యాన్ని మనం విశ్వసించాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం మనలో ఉందో లోకాన్ని మనం జయించగలం. యెహోషువ, ఇశ్రాయేలీలు యోర్దాన్ నది దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ యోర్దాన్ నది దాటిన తర్వాత యెరికో పట్టణం వారి మార్గానికి అడ్డుగా నిలిచింది. యెరికో పట్టణం గొప్ప ప్రాకారం కలిగిన పట్టణం. అయితే వాళ్ళు ద్వారాలు మూసివేశారు. దేవుడు యెహోషువతో చెప్పాడు, 7 రోజులు మీరు ఒక్కసారి తిరగండి దాని చుట్టూ అన్నారు. మొదటి రోజు తిరిగారు, 2వ రోజు తిరిగారు, 3వ రోజు తిరిగారు, 4వ రోజు తిరిగారు, 5వ రోజు తిరిగారు, 6వ రోజు తిరిగారు. అంత పెద్ద గోడల చుట్టూ రోజు తిరిగితే ఏమొస్తుంది? నీరసం వస్తుంది. ఏమొస్తుందండి? నీరసం వస్తుంది. ఆయన ఇశ్రాయేలీలు తిరిగారు. వాళ్ళు పైనుండి నవ్వుకుంటూ ఉంటారు. ఏముంటారండి? నవ్వుకుంటా ఎగతాళి చేస్తూనే ఉంటారు. అందుకే దేవుడు ఇశ్రాయేలుతో ఇంకొక మాట చెప్పాడు, నడవటమే కాదు, నోరు మూసుకుని నడవండి. అందుకే సంఘంలో కూడా ప్రవక్త చాలాసార్లు వచ్చి మౌనంగా ఉండమంటాడు, ఒకరితో ఒకరు మాట్లాడొద్దు అంటాడు. ఎందుకని? మాట్లాడుకుంటూ ఉంటే ఒకడు బయలుదేరతాడు, అన్నయ్య అసలు ఏమన్నా ఐడియా ఉందా? ఏంటి జాషువా గారు చేసే పని? మన మోషే గారు అయితే ఏం చేసేవాడు? అయినా ఇప్పుడు అంత గోడల్ని మనం నడిస్తే మాత్రం ఏమన్నా పోతాయా? అయినా నడవటమే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరు నడవాలా? ముసలోళ్ళు, పిల్లలు అందరూ. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఎవరో మాట్లాడకూడదు, ఎవరో మాట్లాడకూడదు. ఎందుకంటే ఈడ నడవలేనోడు ఇంకోటి సంగతి చెప్తాడు. ఈడు ఆజ్ఞ దేవుడు చెప్పాడంటే ప్రతిదాని వెనక ఒక మాట ఉంటుంది. మాట్లాడొద్దంటే మాట్లాడొద్దు అంతే. నడవమంటే
నడు. కానీ నడిస్తే ఏమవుద్ది అందు నీకు అనవసరం. ఆ దేవుడు చెప్పాడా లేదా అంతవరకే. దేవుడు నడవమన్నాడు. వారు 6 రోజులు ఒక్కసారి నడిచారు. 7వ రోజు వచ్చేసరికి 7 సార్లు నడిచారు. ఇంకా ఓపుకుంటుందా ఎవరికైనా 7 సార్లు నడిచిన తర్వాత? కానీ దేవుడు అప్పుడు అన్నాడు, 7 సార్లు నడిచిన తర్వాత యాజకులు బిగ్గరగా బోర్లు ఊదినప్పుడు ప్రజలందరూ కూడా జై జయ ధ్వనులు పలకాలన్నాడు. ప్రజలందరూ కూడా జై జయ ధ్వనులు పలుకుతూ ఉన్నప్పుడు ఆ ఎరికో గోడలు వారి కనులు ఎదుట కూలిపోయాయి. హల్లెలూయా. అది ఎలా కూలిపోయాయి అనేది సైంటిస్టులు రకరకాలుగా చెప్తారు. అవన్నీ మనకు అనవసరం. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుడు చెప్పినట్టు నడిచారు, మౌనంగా నడిచారు, మాట్లాడకుండా నడిచారు. ఈరోజు ఒక అద్భుతం కొరకు వాక్యాన్ని నమ్మినప్పుడు ఆ దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడు మాకు. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట నీ విశ్వాసాన్ని చెడగొట్టే మాట అయి ఉంటుంది అది. కానీ వాళ్ళైతే విశ్వాసంతో నడిచారు, విజయాన్ని సాధించారు, లోక క్రమాన్ని వారు జయించారు. ఈరోజు మనం కూడా ఆయన యందు ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయన వాక్యాన్ని విశ్వసించుదాం. అప్పుడు లోకాన్ని, లోక క్రమాన్ని మనం జయిస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయించును. లోకమును జయించిన విజయం మన విశ్వాసమని మీ లేఖనం సెలవిస్తున్నది నాయన. అవును ప్రభువా, మీరు లోకాన్ని జయించారు వాక్యాన్ని బట్టి. ఈరోజు ప్రభువా, నీ మీద విశ్వాసంతో, నీ వాక్యాన్ని విశ్వాసం ద్వారా ప్రభువా, మేము లోకాన్ని, లోక క్రమాన్ని జయించి ప్రభువా, నీ వల్లే నీతో పాటు సింహాసనం మీద కూర్చొని కృపను మాకు అనుగ్రహించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.